మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి, అదేవిధముగా దేవుని యొక్క నామాన్ని పాట ద్వారా కీర్తించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయం కొరకై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ వాక్యాన్ని, ఈ పాటను వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా ఇద్దరు కుమారులైనటువంటి బ్లిస్ అండ్ జాయ్ ఒక మధురమైనటువంటి పాటను పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. ఇచ్చినందుకు దేవుని నామం వందనాలు తెలియజేసుకున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఈ లైవ్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మా నాన్నగారు వాక్యం చెప్పుకోబోయే ముందు మనం అందరం కలిసి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతిద్దాం. Bless the Lord, my soul, oh my soul, worship His holy name, sing like never before, oh my soul, I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing a song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, my soul, oh my soul, worship His holy name, sing like never before, oh my soul, I worship Your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and Your power is high. On all Your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name, sing like never before, oh my soul, I worship Your holy name, Lord, I worship Your holy name. And on the day when my strength is falling, the end draws near and my time has come, still my soul will sing Your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like
చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. దానికి ముందుగా ఆశ్రమ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత వాక్యాన్ని మనం విందాం. నామానికి స్తోత్రాలు. మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా అనేక మందికి నాయన నీ వాక్యాన్ని మేము ప్రకటిస్తానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని నాయన మరి ముఖ్యంగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం నాయన. క్షామంలోనైనా క్షేమాన్ని నైనా ఎలాగూ మీరు ఇస్తారో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి ఆ కుటుంబాలకు మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆ కుటుంబాలకి క్షేమము ప్రభా నాయన, మేలు నాయన మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు ప్రాముఖ్యంగా మనం ఈ సమయంలో ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. అదేవిధముగా రాజులు 2వ గ్రంథం 6, 7 అధ్యాయాలు ఉన్నటువంటి విషయాన్ని ఒకసారిగా మనము దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు షోమ్రోను పట్టణమును ముట్టడి చేస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే అక్కడ కలిగేటువంటి ఆ క్షామము, ఈరోజున మీకు తెలియచేయనటువంటి అంశం ఏంటంటే క్షామములో క్షేమము. క్షామములో క్షేమము జరిగేటువంటి విషయం అర్థం చేసుకుంటే, ఈ సిరియా రాజు ఇశ్రాయేలుని అందరినీ ముట్టడి చేసినప్పుడు, షోమ్రోను పట్టణాన్ని వాళ్ళు బంధించినప్పుడు, పట్టబడినప్పుడు ఆ పట్టణము పెద్ద క్షామం కలిగింది. ఎటువంటి క్షామం అంటే, గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మబడుతూ ఉంది. పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతూ ఉంది. ఇంకా చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్లకు పుట్టినటువంటి బిడ్డను వాళ్ళు వంట చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. ఎంత దుస్థితి అంటే, ఎంత క్షామము అంటే, ఎంత కరువు అంటే, బిడ్డను వంట చేసుకునేటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారిగా మనం ఆలోచన చేయాలి. అటువంటి క్షామంలో, అటువంటి కరువులో దేవుడు 4 కుష్ఠరోగుల్ని ఉపయోగించుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఏం జరిగిందంటే, అక్కడ షోమ్రోను పట్టణాన్ని ఈ సిరియా వాళ్ళు ఏదైతే వాళ్ళు పట్టుకున్నారో, ఏదైతే వాళ్ళు ధనాన్ని కానీ, ఆహారాన్ని కానీ, బట్టలను కానీ దేనైతే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో వాటిని ఇశ్రాయేలు ప్రజలకు అందించటానికి 4 కుష్ఠరోగులు అక్కడ దేవుడు ఉపయోగించుకునేటువంటి విధానాన్ని ఈ సమయంలో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయము ఇశ్రాయేలు ప్రజలకు మేలు కలిగేటువంటి విధంగా ఈ వాక్యములో మనం ధ్యానం చేసుకోవచ్చు. మనం అక్కడ 9వ వచనములో మనం చదివితే అక్కడ వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, మనము చేయునది మంచి పని కాదు. ఎప్పుడైతే ఈ సిరియా రాజు లేదా ఈ యొక్క సైన్యం అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమవుతుందంటే,
ఒక ధ్వని, దేవుడు ఒక ధ్వని వినిపిస్తాడు. ఆ ధ్వని వినిపించినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ సిరియా సైన్యము, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజు ఇతర రాజులకు బత్తిమిచ్చి, ఇదిగో మన మీదకు ఆ రాజుల్ని ఉసిగొలుపుతున్నాడు, దండెత్తి వస్తున్నారు అనేటువంటి ఒక శబ్దము, అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి కలిగి అక్కడన్నీ కూడా విడిచిపెట్టేసేసి, ఏదైతే వాళ్ళు దోచుకున్నారో వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడికి 4 కుష్ఠరోగులు అక్కడికి వస్తారు. వచ్చి చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అనేటువంటి మాట అంటే, మనము చేయనది మంచి పని కాదు. ఈ సమయంలో వాళ్ళు అనేటువంటి ఆ మాట ప్రకారంగా మనము చేయునది మంచి పని కాదు. ఏది మంచి పని కాదు? వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో 5 ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం మన కొరకు జీవించుట మంచిది కాదు. మనం మన కొరకు జీవించుట మంచిది కాదు. ఎందుకని? అక్కడ పట్టణంలో క్షామం ఉన్నది, కరువు ఉన్నది. ఇక్కడ మన దగ్గర చూసినట్లయితే గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, భోజన పానాలు ఉన్నాయి, వెండి ఉన్నాయి, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, ధనం ఉంది. ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము అనుభవించడం కాదు. అందువల్ల వీటిని తీసుకుని వెళ్ళి రాజుకు సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా ఈ యొక్క సామగ్రిని మనము పంచుదాము. ఎంత మంచి ఆలోచన అండి! ఈ రోజుల్లో ఏదైనా మనకు దొరికిందనుకోండి, వెంటనే మన జేబులు నింపేసుకుంటాం, మన సంచులు నింపేసుకుంటాం, మన గృహాలు నింపేసుకుంటాం. మన కోసం, మన పిల్లల కోసం, మన తరతరాల వారి కోసం కూడా ఆ పని మనం చేస్తూ ఉంటాం. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనం మన కొరకు జీవించటం మంచిది కాదు. ఈ విషయాన్ని రాజుకు తీసుకుని వెళ్ళి చెప్పి అందరూ కూడా సహాయపడదాం. అవును, ఈ రోజుల్లో సెల్ఫిష్నెస్, స్వార్థము పెట్టలేకపోతూ ఉంది. నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నేను, నా గ్రామం, నేను, నా బంధువులు, నేను, నా భార్య, నేను, నా భర్త అనేటువంటి భావంతోనే ఉంటున్నారు. కానీ ఎదుటి వారికి నాకున్నటువంటి దాంట్లో పెట్టాలనేటువంటి ఆలోచన చాలామందికి రావట్లేదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ యొక్క సొంత కార్యములు చూసుకొనుచున్నారు కానీ ఇతర కార్యములు చూడట్లేదు, ప్రభు యొక్క కార్యములు చూడట్లేదు. అవును, మన గురించి మనం ఆలోచన చేయటం మాత్రమే కాదు, కానీ ఇతరుల గురించి ఆలోచించేటువంటి తత్వం మనకు రావాలి. ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరుల కోసం సహాయపడటం, ఇతరులు కూడా నా వాళ్ళే అనేటువంటి భావం కలిగి ఉండటం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి భావము బైబుల్ మనకి నేర్పిస్తూ ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు, ఆనాడు ధనవంతుడు లాజరు, వాళ్ళ విషయంలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఆయన హత్య చేశాడా, దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, లేక ఏదైనా తప్పు పని చేశాడా అని మనకక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మనం చూస్తే తన ప్రక్కన ఉన్నటువంటి లాజరును
లక్ష్య పెట్టలేదు. దేవుడు ఆయనను ఐశ్వర్యవంతుడిగా ఉంచాడు, మంచి ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, సంపద ఇచ్చాడు. అందులో కొంచెము తీసి బీదలకు ఇచ్చేటువంటి మనస్తత్వం ఆయనలో లేకపోవటం వల్ల ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది ఇతరుల కోసం మనము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నామా? దేవుడు మనకి ఎంతైతే ఇచ్చాడో, ఇది లక్షలు కోట్ల రూపాయలు ఇతరులకు మనం సహాయం చేయలేనిది కాదు. నీకు తోచింది లేదా నిన్ను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో అందులో నుంచి ఇతరులకు సహాయపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చారిటీ, దాతృత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. విలియం కేరీ, మదర్ తెరీసా, జాన్ డేవిడ్ అయ్యగారు, వీరందరూ వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు, కానీ వాళ్ళ జీవితాన్ని ఇతరుల కొరకు వాళ్ళు సమర్పించుకొని ఇతరుల కొరకు జీవించేటువంటి వారుగా మనకి దేవుని యొక్క వాక్యంలో తెలియచేయబడుతుంది. అందువలన మనము జీవించి ఇతరులను జీవింపచేసేటువంటి విధముగా ఉండాలి. లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి భావాన్ని ఈ సమయంలో మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువల్ల ఆ రోజున 4 కుష్ఠరోగుల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనము చేయనది మంచి పని కాదు. అంటే నెంబర్ 1, మనం మన కొరకు జీవించుట మంచిది కాదు. రెండవది, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పొందినది దాచుకొనుట మంచిది కాదు. పొందినది దాచుకొనుట మంచిది కాదు. ఎందుకని? ఆ 4 కుష్ఠరోగులు వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నావో, భోజన పానాలు, ధనం, ఇవన్నీ కూడా ఇది మన దగ్గరే ఉంచుకోవటం మంచిది కాదు. వాళ్ళ సిద్ధాంతం దాచుకోకూడదు, దోచుకోకూడదు. చాలామంది జీవితాల్లో దోచుకోవటం, దాచుకోవటం. ఏదైనా దొరికిందంటే, అనవసరంగా అప్పలంగా వచ్చిందంటే ఎంతవరకు దోచుకోగలమా, ఎంతవరకు దాచుకోగలమా అనేటువంటిది. సో పొందినది దాచుకుంటే మంచిది కాదు. రోజున పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు ధనాన్ని ఇచ్చాడా? దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడా? దేవుడు మనకు ఏ వరాన్ని అయితే ఇచ్చాడో దానిని మనము దాచుకోవటం మాత్రం కాదు, ఇతరులతో పంచుకునేటువంటి విషయం మనకు రావాలి. ఆనాడు బాలుడు, చిన్నవాడు, 5 రొట్టెలు 2 చేపలు, ఆహారం లేనటువంటి సమయంలో ఇప్పటికే 3 దినాలు అయిపోయింది. ఇంకా ఎన్ని దినాలు ఉండవలసి వస్తుందో. కాబట్టి ఇవి నా దగ్గర ఉంచుకుంటాను, మళ్ళీ నాకు ఆకలి అయితే ఎలాగా? సర్వసాధారణంగా చిన్నపిల్లలు ఎవరైనా అడిగితే అమ్మో ఇవ్వను అంటుంటారు. వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా సరే కొంచెం పెట్టవా అంటే ఆహా అంటుంటా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత యొక్క బాలుడు ప్రేరేపించబడినటువంటి వాడై, ఎవరి దగ్గర ఉన్నాయా అంటే నా దగ్గర ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, మనకిచ్చినది దేవునికి ఇచ్చినట్లయితే అది ఆశీర్వదించబడుతుంది. మనకున్నటువంటివి ఇతరులతో పంచుకున్నట్లయితే మనకు సంతృప్తి కలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, ఆనాడు ఆదిమ సంఘము వారు కలిగినటువంటిది ఏది కూడా తమది అనుకోలేదు. ఇతరులకు వాళ్ళు పంచిపెట్టడానికి ముందుకు వచ్చినటువంటి రీతిగా మనము అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి నొందినది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, పొందినది మనము
దాచుకోవటం కాదు. దేవుని యొక్క నామమహిమార్థం ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని మనం ఇతరులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి బీ యూస్ఫుల్ టు గాడ్ అండ్ లెట్ అవర్ లైఫ్ బీ యూజ్డ్ బై గాడ్. దేవునికి మనం ఉపయోగకరంగా ఉందాము. అంత మాత్రమే కాదు, మన జీవితాన్ని దేవుడు ఉపయోగించుకునే విధముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం మన కొరకు జీవించడం మంచిది కాదు, పొందినది దాచుకునటం మంచిది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడవదిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? 4 కుష్ఠరోగులు, ఇశ్రాయేలుతో శత్రుత్వం మంచిది కాదు. ఇశ్రాయేలుతో శత్రుత్వం మంచిది కాదు. ఆ రోజుల్లో కానీ లేక ఈ రోజుల్లో కానీ కుష్ఠరోగుల్ని కొంచెం హీనంగా చూస్తూ ఉంటారు, అంటరాని వారిగా చూస్తూ ఉంటారు. ఆ రోజుల్లో వాళ్ళు ఊరి వెలుపల ఉండాలి, లోపలికి రావడానికి వీల్లేదు. ఎవరైనా కనబడినప్పటికి కూడా నేను కుష్ఠరోగిని అని బిగ్గరగా కేక వేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ కుష్ఠరోగులకు అందరికి కూడా ఇశ్రాయేలు ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా శత్రువులతో వాళ్ళు భావించుకోవచ్చు. అందువల్ల ఇక్కడ వాళ్ళు అనుకునేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఒకవేళ మనల్ని బయటకు నెట్టివేసి ఉండవచ్చు, వాళ్ళకు దూరంగా ఒకవేళ మనం జీవిస్తూ ఉండవచ్చు. అయితే వాళ్ళతో ఈ సమయంలో మనకి శత్రుత్వం మంచిది కాదు. అదే మనం చూస్తాం రోజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో వెలుపల ఉండేటువంటి వాళ్ళు అన్నమాట, అపవిత్రులుగా వాళ్ళని భావించేటువంటి వారు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఇతరులు మనల్ని వెలివేయవచ్చు, మనల్ని హీనంగా చూడవచ్చు, మనల్ని అంటరాని విధంగా ఒకవేళ మనల్ని చూడవచ్చు. అయితే వాళ్ళతో మనకు శత్రుత్వము మంచిది కాదు. లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 29 వచనం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధ, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి. ప్రభునందు ప్రియులారా, అవును, ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే అందులో పెద్ద గొప్ప ఏమీ లేదు. మనకు సహాయం చేసినటువంటి వారికి మనం సహాయం చేస్తే అందులో పెద్ద విశేషమేమీ లేదు. మనం అంటే బాగా ఇష్టపడేటువంటి వారిని మనం ఇష్టపడితే అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో, మనల్ని ఎవరైతే హింసిస్తారో, మనకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారి ఎడల మనము ప్రేమ చూపించటమే అసలైన క్రైస్తవత్వము. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ క్రిస్టియానిటీ. అందుకని ఈ సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనము శత్రువులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు అంటాడు. పౌలు చెప్పిన రీతిగా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అనేటువంటి మాట ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఏమిటి యేసుక్రీస్తు ప్రభువులు నమ్ముకునేటువంటి వారి యొక్క విశిష్టత? అదే శత్రువులను ప్రేమించటం, హింసించేటువంటి వారి కోసం ప్రార్థన చేయటం, మనల గురించి అనవసరంగా మాట్లాడేటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయటం, అది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఈ సమయంలో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన శత్రువు ఉండవచ్చు, అపకారం చేసినటువంటి వారు ఉండవచ్చు, అన్యాయం చేసినటువంటి వారు ఉండవచ్చు, దేలా మనకి చాలా విధాలుగా నష్టపరిచినటువంటి వారు ఉండవచ్చు. అటువంటి వారిని మనము ప్రేమించగలుగుతున్నామా? దేవుని ప్రేమ మనలో కనబడుతూ ఉందా? దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి ఉండగా అటువంటి వారిని ప్రేమించ బద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా,
అప్పుడే యేసుక్రీస్తు ప్రభు ప్రేమను వాళ్ళు తెలుసుకోగలరు. ఎంతగా నేను హింసించినా, ఎంతగా నేను దూషించినా, ఎంతగా నేను చెడ్డ మాటలు మాట్లాడినా, ఎంతగా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికి కూడా వాళ్ళ ఓర్పుతో ఎలా ఉన్నారు, వాళ్ళ సహనాన్ని చూడండి, వాళ్ళ దీనత్వం చూడండి అని వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ సమయంలో వాళ్ళు దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన బీ బ్లెస్డ్ బై గాడ్ అండ్ బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. మనం ఆశీర్వదించబడదాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. సో మనం మన కొరకు జీవించడం మంచిది కాదు, పొందినది దాచుకునటం మంచిది కాదు, ఇశ్రాయేలుతో శత్రుత్వం మంచిది కాదని ఆ 4 కుష్ఠరోగులు ఆ రోజున అనుకున్నారు. 4వది మనం చూస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ప్రజలు నశించిపోతూ ఉంటే చూచి ఓరకుండుట మంచిది కాదు. ప్రజలు నశించిపోతూ ఉంటే చూచి ఓరకుండుట మంచిది కాదు. షోమ్రోను పట్టణంలో క్షామము, కరువు, బిడ్డలు వండుకొని తినేటువంటి పరిస్థితి, పావురపు రెట్టను తినేటువంటి పరిస్థితి, గాడిద తలకాయను తినేటువంటి పరిస్థితి, దానికి కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇంతటిగా ఉన్నటువంటి ఈ సమయంలో వాళ్ళు నశించిపోతూ ఉంటే నాకు ధనం ఉందని దీన్ని అనుభవించటమా, నాకు ఆహార పానీయాలు మనం మాత్రమే దీన్ని చూసుకోవటమా? కాదు. వాళ్ళు నశించిపోతూ ఉంటే చూచి ఊరుకోవటం మంచిది కాదు. ఈ కోవిడ్-19 వలన చాలామంది ఇబ్బందులు పడ్డారు. అటువంటి సమయంలో చాలా ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, ప్రాముఖ్యంగా AMG సంస్థ కూడా కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి, ప్రభునందు ప్రియులారా, వాళ్ళు నశించిపోతూ ఉంటే చూచి ఊరకుంటే మంచిది కాదని బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు గత 7 నెలలుగా అందిస్తూనే ఉన్నారు. ఏప్రిల్ నెల నుండి, 7 నెలలు మాత్రమే కాదు, ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాల్లో, స్థలాల్లో ఏదో ఒక విధముగా అందిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మనము సహాయపడవలసినటువంటి వారమై ఉన్నాము. సో వాళ్ళు నశించిపోతూ ఉంటే చూచి ఊరకుంటా మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన మాట, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవట దేవుని యొక్క చిత్తము కాదు. ఈ రోజున నశించిపోతూ ఉన్నాయి ఆత్మలు. ఈ రోజున దేవుని ఎరిగేటువంటి వాళ్ళు ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. కోత విస్తారంగా కనబడుతూ ఉంది, పనివారు కొద్దిగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నీవు తీర్మానం తీసుకోగలవా? దేవుని యొక్క సేవకు, పరిచర్యకు సమర్పించుకోగలవా? అన్నాడు యెషయాను, ఎవరు వెళతారు నా నిమిత్తం అంటే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ. ఈ రోజున ప్రభువునందు ప్రియ దేవుని యొక్క ప్రియబిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య కోసము సమర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనంలో ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడినప్పుడు సమయుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. నా పని కాదులే, నాకు సమయం లేదులే, నా బాధ్యత కాదులే అనేటువంటి భావంతో కలిగి ఉన్నారు అక్కడ వాళ్ళు. కానీ యోధా 23వ వచనంలో తెలియజేసిన రీతిగా నశించిపోయేటువంటి వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా ఉండాలట. అవును, ఈ రోజున చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసలైపోయి పెద్దవాళ్ళు,
యవనస్తులు చిన్నపిల్లలతో సహా దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై నశించిపోతూ ఉన్నారు. నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి. రక్షణ లేక ప్రజలు కొట్టిమిట్టాడుతూ ఉన్నారు. అటువంటి వారి నిమిత్తమై మనము చూచి ఓరకునుట మంచిది కాదు. వారికి రక్షణ సువార్త మనము అందించాలి, వారికి సహాయకరంగా కూడా ఉండాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. బీ సేవ్డ్ అండ్ సేవ్ అదర్స్. మనము రక్షణ పొంది ఇతరులను రక్షణలోనికి తీసుకుని రావాలనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా 5వదిగా 4 కుష్ఠరోగులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చనిపోయే ముందు మౌనముగా ఉండుట మంచిది కాదు. మనం మన కొరకు జీవించుట మంచిది కాదు. పొందినది దాచుకునటం మంచిది కాదు. ఇశ్రాయేలుతో శత్రుత్వం మంచిది కాదు. నశించిపోతుంటే చూచి ఊరకుంటే మంచిది కాదు. 5వదిగా చనిపోయే ముందు మౌనంగా ఉంటా మంచిది కాదు. ఎందుకని? కుష్ఠరోగులు తలంచింది ఏంటంటే, గుమ్మము వెలుపులా క్షామంగా ఉంది. ఒకవేళ లోపలికి వెళ్ళినా కానీ మనం చనిపోతాం, బయట ఉన్నా కానీ చనిపోతాం. కాబట్టి చనిపోయేటువంటి ముందుగా మనం మౌనంగా ఎందుకు ఉండాలి? మౌనంగా ఉండటం మంచిది కాదు అని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకున్నటువంటి అవన్నీ కూడా ధనము, వెండి, బంగారము, వాటన్నిటినీ కూడా ఆహారము, వస్తువులన్నింటినీ వాడు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయే ముందు మౌనంగా లేడు. శిలువ మీద 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో ఒక మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నప్పుడు అది ఆయనకి రక్షణ కలుగు చేసింది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి పశ్చాత్తాపం కలిగింది. ప్రభునందు ప్రియులారా, స్టెఫెను కూడా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59 నుంచి 60 వచ్చిన మనం చూస్తే, చనిపోయే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి క్షేమ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ పాపం వారి మీద మోపకము అనేటువంటి మాట వాళ్ళలో పశ్చాత్తాపము కలుగు చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, చనిపోయే ముందు మౌనంగా ఉంటే మంచిది కాదు. జాన్ డేవిడ్ అయ్య గారు 2005వ సంవత్సరంలో జనవరి నెలలో కేర్ హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయే ముందు కూడా తన తోటి సేవకుడైనటువంటి వ్యక్తికి సహాయము చేయమని ఏఎంజీ సంస్థ డైరెక్టర్ గారికి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇదిగో ఫలానా వ్యక్తి, నేను చీరాల, స్టువర్ట్పురం, బాపట్ల స్థలంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాకు సహాయకారకుడుగా ఉన్నాడు. ఇదిగో ఆయనకి తీసుకుని వెళ్ళి 50,000 రూపాయల చెక్కు, వెంటనే ఆయనకి సహాయం చేయండి, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. సో చనిపోయే ముందు కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఏదో ఒక రోజున మనం కూడా చనిపోతాం. జాన్యుడయ్య గారు కేర్ హాస్పిటల్లో ఉండి ఇంకొక వ్యక్తి యొక్క కేర్ తీసుకుంటా ఉన్నారు. ఏదో ఒక రోజున మనం కూడా ఈ భూమిలో నుంచి తనువు చాలించవలసిందే. అయితే చనిపోయే ముందుగా మనము ఏదైనా మంచి కార్యాలు చేయగలుగుతున్నామా? కీర్తిశేషులు అంటారు. అది పేరుకు మాత్రమే ఉండటం కాదు, సాక్షి శేషులుగా కూడా ఉండాలి. సాక్షార్థమైనటువంటి జీవితం జీవించాలి. చనిపోయే ముందు నేనేం చేశాను, నా కుటుంబానికి నేనేం చేశాను, నా బిడ్డలకు నేనేం చేశాను, నా సమాజానికి నేనేం చేశాను, నన్ను రక్షించినటువంటి నా దేవునికి నేనేం చేశాను
యేసయ్య నాడు చనిపోయే ముందు ఎన్నో సందేశాలు మనకి అనుగ్రహించాడు. ఆ శిలువ వర్తమానము ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసింది. ఆయన చనిపోతూ రక్షణ తీసుకుని మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆ శిలువ విలువ ఈరోజు నువ్వు గుర్తించాలి. అది గుర్తించగలిగినట్లయితే, నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, ఆనాడు 4 కుష్ఠరోగులు ఎలాగైతే ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇతరులకు ఉపయోగకరంగా ఉండగలిగారో మనం కూడా ఉండగలము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. అందువలన బీ హెల్ప్డ్ బై గాడ్ అండ్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్. దేవుని చేత మనం సహాయం పొందుదాము, ఇతరులకు మనం సహాయకులుగా ఉందాం. ముగింపులో ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కుష్ఠరోగుల ద్వారా క్షామములో క్షేమాన్ని ఇచ్చాడు. ఆ క్షేమము ఈ రోజున మనకు కూడా కావాలంటే, మనం ఎంతటి క్షామములో, ఎంతటి కరువులో, ఆత్మీయ కరువు కావచ్చు, ఆత్మీయ క్షామం కావచ్చు, దేవుని మనస్సు మనకు కలిగినట్లయితే మనము ఆ విధంగా ఉండగలం. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ 4 కుష్ఠరోగుల్లో శారీరకంగా వాళ్ళు కుష్ఠరోగులు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు కుష్ఠరోగులు కాదు, మానసికంగా వాళ్ళు కుష్ఠరోగులు కాదు, వాళ్ళ ఆలోచనలో కుష్ఠరోగం లేదు, వాళ్ళ యొక్క తలంపుల్లో కుష్ఠరోగం లేదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో కుష్ఠరోగం లేదు. ఆలోచనలు ఇతరులకు ఉపయోగకరంగా కనబడుతున్నాయి. మనలో చాలామందికి ఆత్మీయ కుష్ఠరోగం అంటుంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్షామములో క్షేమము. బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. ఆనాడు కుష్ఠరోగులు, మనం చేయనది మంచి పని కాదు. ఏది మంచి పని కాదు? మనం మన కొరకు జీవించుట మంచిది కాదు. మనం పొందినది దాచుకునుట మంచిది కాదు. ఇశ్రాయేలుతో శత్రుత్వము మంచిది కాదు. ప్రజలు నశించిపోతూ ఉంటే చూచి ఊరకుంటే మంచిది కాదు. చనిపోయే ముందు మనము మౌనంగా ఉండటం మంచిది కాదు. ఎంత గొప్ప అమూల్యమైనటువంటి మాటలండి ఇవి. ఎంత బాగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మన జీవితం ఎలా ఉంది? మనం మన కోసమే జీవిస్తున్నామా, లేక ఇతరుల కోసం జీవించగలుగుతున్నామా? నేను, నా, ఐ అనేటువంటి మాటనా, లేక ఉయ్ అనేటువంటి మాట, మనం అనేటువంటి మాట ఎంతవరకు మనం నెరవేర్చగలుగుతున్నాం? ఒకసారిగా పరిశీలన చేసుకుందాం. క్రీస్తు యేసున కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని పౌలు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగినప్పుడు, మన పాపాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు సజీవయాగంగా మనం ఇతరుల కోసం జీవించగలము అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ప్రభునందు ప్రియులారా, ఏ ఆత్మీయ క్షామము నీలో ఉందో అది తీసివేసి దేవుడు నీకు ఆత్మీయ క్షేమము దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా సమర్పించుకొని దేవుని కొరకు జీవించాలని తెలియజేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు. ఆనాడు షోమ్రోను పట్టణంలో జరిగేటువంటి సంఘటన ఈరోజు ప్రభు నాయన మా జీవితానికి కూడా అవసరమైందని
మేము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకొరకే మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలుగు చేయండి. ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి వారి ఆత్మీయంగా ఉద్యోగం పడటానికి సహాయం దయచేయండి. దర్శనం లేనటువంటి సేవకులకు నశించు ఆత్మల పట్ల దర్శనాన్ని మీరు కలుగు చేయండి. దేవా, మేము ఆశీర్వదించబడి ఆశీర్వాదం మాత్రమే కాకుండా మేము రక్షించబడి ఇతరులు రక్షించడానికి కృప చూపించమని, బలపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రకపుణ్య నామంలో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుళ్ళు మనందరి సదాకాలం తోడై ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా మలచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు ఈ యొక్క సందేశాన్ని వీక్షించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క సందేశాన్ని మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.